ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సింది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ అనే పార్టీ అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఇటు పెట్టుబడి పెట్టి ఈ వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యాపారం చేసుకునేటువంటి ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కార్మికునికి ఏదైనా కష్టం వచ్చినా స్పందించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది నిన్న మొన్న పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏందంటే ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇదే అల్లు అర్జున్ గారు మంచిగా ఆ రోజు ఏ రోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు. జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు, నేను మాట్లాడా మర్యాద ఉండదు, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేసిర్రు, నేను దీని గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి. ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఆ సమస్య రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడుతూ అటు ఎంఐఎం అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే మొదట్లో పోలీసులు పర్మిషన్ ఇచ్చిరని చెప్పి వీళ్ళంతలో వీళ్ళంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది వాస్తవం, కానీ పర్మిషన్ ఇవ్వలేదు మేము అనేది, పర్మిషన్ కోసం కమ్యూనికేట్ కూడా చేయలేదని చెప్తూనే అక్కడ ఎలా జరిగింది ఇన్సిడెంటు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారే బేసిక్గా ఏంటంటే ఆయన సెకండ్ టైం ఎప్పుడైతే మొన్న 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిరో, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేమే వీళ్ళకు ప్రమోషన్స్ కోసము స్పెషల్ షోలు వేసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, ఇటువంటివి చేస్తే ఇక నుంచి నేను ఉన్న రోజులు స్పెషల్ షో పర్మిషన్లు కూడా ఇయ్యనని చెప్పడానికి కారణం ఏంది, మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే సామాన్యులకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకొస్తుందని చెప్పిండు. సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుర్రు 7ంటికి అల్లు అర్జున్ గారు. అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన లైన్లనే ఆయన కూడా ఇండస్ట్రీకి చెప్పాల్సిందే, ఇదంతా అయిపోయింది కాంట్రడిక్షన్, ఆయన వల్ల తప్పు జరిగింది, నాకు సినిమా థియేటర్ పోయినా సినిమా థియేటర్ బయట ఒక మహిళ చనిపోయిందని, మహిళ కొడుకు సీరియస్గా ఉండి హాస్పిటల్ పోయిండన్న విషయమే నాకు తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా తెలియదు, పోనీ థియేటర్లో పోలీసులు వచ్చి నాకు ఏం చెప్పలేదు అన్న దాన్ని ఆల్రెడీ క్లియర్గా మనకు విజువల్ చూపించారు. పోలీసులు పైకి పోయిర్రు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, బయటికి తీసుకొచ్చిర్రు. ఆఖరికి ఏసీపీ గారు చెప్పిర్రు నేను పోయి ఆయనతోటి మాట్లాడతా అని చెప్తే మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు.